హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. చివరికి ఎట్టకేలకి అయితే అరుణాచలం గిరి ప్రదక్షిణకైతే వెళ్ళగలిగామండి. తిరుమల దర్శనం అయిపోయిన వెంటనే మేము అరుణాచలం అయితే బయలుదేరామన్నమాట. ముందు నుంచి చెప్తూ ఉన్నప్పుడు అరుణాచలం వెళ్ళాలి అనేసి లాస్ట్ మినిట్ వరకు అయితే నాకు అది అవ్వట్లేదండి. అందుకే ఈసారి తిరుమల అని చెప్పాను. మామూలుగా ఎవరైనా కొలీగ్స్ అలా అడిగినప్పుడు ఫ్రెండ్స్, ఈవెన్ మా అమ్మగారితో కూడా తిరుమల వరకే అని చెప్పాను అనమాట. ఎందుకంటే మాకు లాస్ట్ ఇయర్ కూడా ట్రైన్ టికెట్స్ కూడా అయిపోయిన తర్వాత మా వారికి లీవు కుదరలేదనమాట. అప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు, ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళేప్పుడు ముందుగా చెప్పారంటే అవ్వదు, ఆ ఈశ్వరుడు అనుగ్రహం అది మనల్ని రప్పించుకోవాలని ఆయన అనుమతిస్తేనే అరుణాచల ప్రవేశం జరుగుతుందండి. అదైతే నాకు గట్టిగా నమ్ముతాను. నేను చాలా రోజుల నుంచి నేను వెళ్ళాలి అరుణాచలం అని మనసులో అయితే దృఢమైన సంకల్పం ఉందన్నమాట. గిరి ప్రదక్షిణ చేయాలి, అరుణాచలం వెళ్ళాలి అనేసి ఎప్పటి నుంచో నాకు దగ్గర ఒక 6 years నుంచి నేను అరుణాచలం వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ ఈ ఇయర్ మాత్రం వెళ్ళగలిగానండి. నాకు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంది. అరుణాచలంలో తిరుమల నుంచి మేము ఏల్చూరు మీదుగా వెళ్ళామన్నమాట. మొత్తం మాకు 5 hours జర్నీ పడింది. కారు నైట్ టైం కాబట్టి లేట్ అయిందనమాట. అదే మనం మార్నింగ్ టైం అయితే 4 hours పడుతుందేమో. అంటే అది డబల్ వే లేదండి, సింగిల్ రూటే అనమాట. ఏల్చూరు సిటీయే చాలా పెద్ద లాంగ్ ఉంటుందండి. అలా మేము సిటీ అంతా ట్రాఫిక్, ఆ షాప్స్ అయితే ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నట్లే ఉందండి. నాకు ముఖ్యంగా తమిళనాడులో నేను గుర్తించింది, బార్డర్ మాకు చిత్తూరు బార్డర్ క్రాస్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క బ్యానర్స్ అండి, మ్యారేజ్ డే అయినా బర్త్డేస్ అయినా ఏదైనా సరే పొలిటీషియన్స్ బొమ్మలు వేసేసి వాళ్ళకి చాలా పోస్టర్లు అంటే అభిమానం ఏమోనండి. పోస్టర్లు అంటే వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారో ఏమో తెలియదు, కానీ ప్రతి ఒక్క లైన్కి వేల పోస్టర్లు అండి. మీరు చూస్తూనే ఉన్నారు కదా లైన్లో. ఇలానే మీకు కూడా చూయిద్దామన్నట్లుగా నేను క్లిప్ అయితే తీశాను. ఇది అరుణాచలం తూర్పు వైపు టెంపుల్ ద్వారం అండి. ఇది అరుణాచలంలో తూర్పు రాజగోపురం అండి. రాజగోపురంకి ముందు ఇలా ఒత్తిపై మనకి 365 ఒత్తుల కట్టపైన కర్పూరం పెట్టేసి ఇస్తారనమాట. అది వచ్చేసి 50 rupees. విడిగా కర్పూరం కొనుక్కొని మొత్తం అక్కడ పెట్టేసేసుకొని మనం ప్రదక్షిణ స్టార్ట్ చేసేప్పుడు ఏమి కోరికలు కోరుకోకూడదండి. నేను చేసింది చెప్తున్నాను. మన కోరికలన్నీ ఆ భగవంతుడికి తెలియని కోరికలైతే మనం కోరుకున్నా కూడా ఆయనకు అన్నీ తెలుసండి. అందులో శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా. అలా మనం ఏది చెప్పక్కర్లేదు. ఇలా మనం వెలిగించగానే ఒక 2 minutesకే ఇక్కడ నించొని ఉన్నాడు కదా మా హస్బెండ్కి ఆపోజిట్లో సన్యాసి మాదిరిగా జుట్టు అది వేసుకొని ఒక మనకి గొడుగు కర్ర మాదిరి దాంతో వెంటనే 2 minutes కాగానే లాగేస్తున్నాడండి. అంటే ఎక్కువ మంది క్రౌడ్ వెలిగిస్తున్నారు కదా. సరే మళ్ళీ వెలిగించమన్నారండి మమ్మల్ని. మరి ఎందుకని అనిపించిందో అతనికి, నన్ను మళ్ళీ ఒకటి ఇచ్చేసి వెలిగించమన్నారు. లేదు, మేము కొనుక్కున్న దాంట్లోనే వెలిగిస్తామనేసి అదంతా వెలిగించేసి ప్రయాణం అయితే సాగించామండి. ఆ సాధువుని చూస్తున్నా కూడా నాకు ఏదో వైబ్రేషన్స్లా అనిపించిందండి. అక్కడంతా ఆయన చూసే విధానం కానీ అవన్నీ. మేము 5 o'clockకి స్టార్ట్ చేసాము ఎర్లీ మార్నింగ్. ఫస్ట్ ఇంద్రలింగంతో స్టార్ట్ చేసామండి. ఇది రమణ మహర్షి ఆశ్రమం అనమాట. మీకు బ్రీఫ్గా చూపిస్తున్నాను, ఎక్కువ లెంతీ లేకుండా. రమణ మహర్షి ఆశ్రమంలో ఎక్కువగా ఫారినర్స్ ఉన్నారండి. వాళ్ళు అదొక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారనమాట. మొహం మీద ముసుగు వేసుకోవటం, ఏదో లోకంలో. వాళ్ళకి ఉదయాన్నే ఈ ఆశ్రమంలో మనం ఉండాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంటండి. మనం ముందుగా ఆ రమణ మహర్షి చరిత్ర గురించి, అరుణాచల మహత్యం గురించి మనకి తెలిసినవన్నీ కొన్ని అప్పుడప్పుడు ఇలా ఏదైనా కొంచెం వాళ్ళు క్వశ్చన్స్ అలా వేస్తూ ఉంటారంట మనం అప్లికేషన్ ఫామ్ మీద. వాటిలన్నిటిలో మనం అప్లై చేసామంటే 100లో 25 మెంబర్స్నేమో సెలెక్ట్ చేస్తారట వాళ్ళు. అందులో ఎక్కువగా ఫారినర్స్ ఉన్నారండి మేము వెళ్ళిన ఈ ప్లేస్లో.
ఫారినర్స్ అయితే అసలు వాళ్ళకి చుట్టూ మనకి ఈ కుక్కలు కానీ జంతువులన్నీ గుమికూడటం, వాళ్ళ దగ్గర రోజు వాళ్ళు వాటికి ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. అట్లుంది మా అమ్మగారండి. మా అమ్మని కూడా ఇది రాజగోపురం అనమాట, ఫ్రంట్ సైడు. ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారంట. అది మనకి ఉత్తర రాజగోపురాన్ని అమ్మని ఆవిడ కూడా చాలా మహత్యాలు ఉన్న ఆవిడట. ఇలా మేము లింగాలన్నీ చుట్టూ 8 లింగాలు ఉంటాయండి. కొండ చుట్టూ, అరుణాచలం కొండ చుట్టూ ఈశాన్య లింగంతో కంప్లీట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మోక్ష మార్గం అంటారు. ఇక్కడ ఆ మోక్ష మార్గంలో నుంచి ఎంత లావు వాళ్ళైనా, ఎంత వృద్ధులైనా సరే అండి, ఆ లోపల ఏంటో మనకి చీకటి లాగా అనిపిస్తుంది, కానీ ఈజీగానే మనం క్రాస్గా దూరండి. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు స్ట్రైట్గా కాకుండా ఇలా ప్రతి ఒక్క లింగాన్ని సందర్శించి, అన్నీ కూడా లింగాల బ్యాక్ సైడు మిర్రర్ ఉంటుందన్నమాట. అద్దం పెడతారు, ఆ అద్దంలో శివయ్య ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ దర్శిస్తూ ఉన్నామని ఇందాక చెప్పాను కదా. ఉత్తర ద్వారం అమ్మని అని ఆవిడ కట్టించిందట. ఆవిడికి చాలా విద్యలు వచ్చంటండి, అంటే ఏదైనా మనం జాతకం అలా చెప్పే విద్యలు. ఆవిడ రాజగోపురం కట్టించాలని ఆవిడ కోరికట. అది కూడా భిక్షాటన చేసి, అందుకే ప్రతి ఇంటికి వెళ్ళి ఆవిడ భిక్షాటన చేసేదట. భిక్షం ఊరికే వేరు కదండి, అడగంగానే అంత అమౌంట్ గుడి గోపురానికి అలాగా. అందుకే ఆవిడ వాళ్ళ ఇంట్లో ఏ మూల, ఏ బీరువాలో ఎంత నగలుంది అన్నీ బయట ఉండే చెప్పేదంటండి. అలా వాళ్ళు ఆమె మహత్యానికి ముగ్ధులయ్యి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళట. అలా ఆవిడ కట్టించారంట నాకు తెలిసిన వరకు. అంటే అరుణాచలం వెళ్ళగానే సరికాదు కదండి, కొంత చరిత్ర కూడా మనం ముందుగా తెలిసి ఉండాలి. వెళ్ళాలని కోరిక పెరుగుతుందన్నమాట అలా తెలుసుకుంటే. ఇలా అన్ని లింగాలండి. ఇదే ఫారినర్ ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ చుట్టూ ఇలా కుక్కలు అవి చెప్పాను కదా, ఆవిడ ఎంత ఆప్యాయంగా చూస్తుందో చూడండి. అందరి దగ్గరికి రాకుండా ఆవిడ దగ్గరికి వెళ్తున్నాయి. ఈ దారిలోనే మేము టోపీ అమ్మని కూడా చూసామండి. ఆవిడ మా ముందే ఫుడ్ తినింది, మా ముందే అన్ని. ఆవిడ తినంగానే ఒక ఫారినర్ వెయిట్ చేస్తూ ఆమె తిన్న ప్లేట్లు గబగబా తినేసి ఆయన కడిగేసుకున్నారు చెయ్యి. వెంటనే ఆ గ్లాస్ ఆవిడ పడేయంగానే టోపీ అమ్మ ఆ గ్లాస్ తీసి ఒక ఆవిడ జోలీలో వేసుకుంది. ఆవిడ ఎక్కటానికి లైన్గా స్కూటీలు పెట్టున్నారనమాట. ఆ స్కూటీల మీద ఆవిడ నచ్చిన స్కూటీ మీద ఎక్కి వెళ్తుందనమాట. ఆవిడ చెయ్యి కడుక్కోవట్లే, మూతి తుడుచుకోవట్లే, అలానే ఎన్నో సంవత్సరాల నాటి ఆ జుట్టు అయితే అలానే గట్టిగా రాయిలా అయిపోయింది. మేము ఫస్ట్ అయితే నార్మల్గా కాఫీ తాగుదామని ఆ షాప్ దగ్గరికే వెళ్ళామన్నమాట. మిరాకిల్గా ఆవిడ తింటూ ఉన్నారు. ఆవిడకి షాప్కి వచ్చి తినటమే అదృష్టం అంటండి. సరే ఎందుకు ఆవిడని వీడియోలు తీయటం అవే అని మేమైతే వీడియోలు అవి తీయలేదండి. భగవంతుడి సన్నిధిలో జరిగింది కాబట్టి, ఆ భగవంతుడి సాక్షిగా చెప్పాలి కాబట్టి మేము చూసినవి చెప్తున్నాను. ఆ టోపీ అమ్మ దర్శనం కూడా అయింది. ఇది మోక్ష మార్గం. మేమందరం అయితే 1 by 1 ఇలా దూరేసి, మా వారు పిల్లలు వచ్చేప్పుడు నేను కొంచెం వీడియో క్లిప్ అయితే గుర్తుగా ఉంటుందని తీశాను. ఈ చెక్స్ షర్ట్ అయినా మా వారు వెనక, పిల్లలు మధ్యలో మా పెద్దబాబు, ముందు వైట్ షర్ట్ మా చిన్న బాబు, మా అమ్మ, అందరం దూరామండి. చక్కగా అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. కొంతమంది అయితే అదేంటో అని తెలుసుకోకుండానే మనం నడిచే దారిలోనే ఉంటుందన్నమాట. మనం గిరి ప్రదక్షిణ చేసేప్పుడు రైట్ సైడ్ ఉంటుంది మోక్ష మార్గం. చిన్న టెంపుల్లా ఉంటుంది. చాలామంది ఏదో టెంపుల్లే అన్నట్లుగా కొన్ని టెంపుల్ దర్శనం చేసుకోకుండా వెళ్తారండి. కానీ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేప్పుడు మీరు ప్రతి ఒక్క టెంపుల్లో కూడా దర్శనం చేసుకోండి. చక్కగా కూర్చోవచ్చు మీరు. అంటే ఎక్కువసేపు నడవలేని వాళ్ళు, మేమైతే ఎక్కువైతే కూర్చోలేదండి. మాకు ఎగ్జాక్ట్లీ 4 hours 4.5 hours అయితే మేము తిరగగలిగాము. అది కూడా ఫాస్ట్గా ఏం తిరగలేదు. మొత్తం 15 kilometers గిరి ప్రదక్షిణే చేశామండి మేము. ఆ తర్వాత ఒక 5 kilometers టెంపుల్ దగ్గర నుంచి మేము ఉండే కార్ పార్కింగ్ దగ్గరికి, అదంతా ఆ డే మొత్తం ఒక డేలో మేము 25 kilometers పైనే వాక్ చేశామండి. అంత శక్తి కూడా ఆయనే ఇచ్చారనమాట. ఏ మాత్రం కాళ్ళు నొప్పులు కానీ, లాస్ట్లో మనకి
గిరి ప్రదక్షిణ ఎండింగ్ ఈశాన్య లింగం వచ్చే టైంలో చిన్న చిన్న రాళ్ళు అవి పోసి రోడ్డు ఉంటుందండి. మిగతా రోడ్డు అంతా నార్మల్ తార్ రోడ్డు అలా ఉంటుంది, ఫుట్పాత్లు అవి. ఇవన్నీ రోడ్ సైడ్ అన్నీ అమ్ముతూ ఉంటారండి. సాంబ్రాణి, రకరకాల రంగుల సాంబ్రాణి, ఇలా మట్టి బొమ్మలు, జాడీలు, ఇవన్నీ మనం భగవంతుడి కార్యం దృష్ట్యా భగవంతుడి ప్రదక్షిణ కోసం వెళ్తున్నాం కాబట్టి మేము ఆ దారిలో అయితే ఏమీ కొనుక్కోలేదండి. అరుణాచలం ఆ గిరి ప్రదక్షిణ చేసేప్పుడు జస్ట్ అలా చూసామంతే. అడగటం అవన్నీ చూసేసి మేము అంటే తెలుసుకోవాలి కదా ఏది ఎంత కాస్ట్ ఉంది అనేసి. ఒక్కొక్క రోజ్ ఫ్లవర్ వచ్చేసి 25 రూపీస్ చెప్పారు. ఆ తర్వాత అన్ని దర్శనం అది అయిపోగానే ఇలా టెంపుల్ లోపలండి బయటకు వచ్చాక టెంపుల్ లోపల ఫొటోస్ అవి దిగేసి ప్రసాదం అదంతా రకరకాల పులిహోర, లడ్డు, చక్కెర పొంగలి, ఎన్నో రకాల ప్రసాదాలు ఉంటాయండి. అంత టేస్ట్గా ఉన్నాయో, ఎంత అద్భుతంగా చేశారో. పులిహోర అయితే నాకు కాంచీలో నచ్చింది, కంచీపురంలో. ఇక్కడ అరుణాచలంలో కూడా తమిళనాడు వంటకాలు చాలా బాగుంటాయండి. తమిళ వాళ్ళన్నా కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. తమిళ వాళ్ళనే కాదు, ఇండియన్స్ అంటేనే నాకు అభిమానం. ప్రతి ఒక్క ఇండియన్ని కూడా నేను అభిమానిస్తాను. కులం, మతం, ప్రాంతం ఎందులోనూ తేడా చూపించకూడదనమాట. నాకు నచ్చి మాట్లాడాలి అనిపించే వాళ్ళతో మూవ్ అవుతాను. లేదు అంటే నా పని నేను ప్రశాంతంగా చేసుకుంటానండి. అంతే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. వీలున్న వాళ్ళు ఎవరైనా సరే లైఫ్లో ఒక్క టైం అయినా సరే అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే చెయ్యండి. కంపల్సరిగా మీకు గిరి ప్రదక్షిణ చేసే ముందు ఒకలా ఉంటుంది మీ లైఫ్, చేసిన తర్వాత ఒకలా ఉంటుందనేసి నేను చాలా విన్నానన్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.